హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నైట్ ఇన్స్టాగ్రామ్లో కేక్ చూసాను అనమాట. క్యారామిల్ పుడ్డింగ్ అనే కేక్. అది తినాలనిపించింది. ఆ టైంలో ఆర్డర్ రాదు. సో మా ఆయన రేపు తెస్తాలే అని చెప్పకుండా ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తేనే తీసుకొచ్చాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ కేక్ చూసి. నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో తెలియకుండా తీసుకొచ్చాడు కదా. మా ఆయన కొంచెం కూడా ఇవ్వకుండా నేనే మొత్తం తినేసాను. ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే అడగకుండా తీసుకొస్తాడు ఫ్రెండ్స్. ఇలా మంచి హస్బెండ్లు ఉండాలి. ఇంకా పాపకి ఇవి ఇంకా ఫీడింగ్ కొంచెం కొంచెం స్టాప్ చేసి ఇలా ఫుడ్ కొంచెం తినిపించాలనేసి ఇవి ఆర్డర్ పెట్టమని చెప్పాను అనమాట. ఇది వాటర్ అయినా తాగొచ్చు, లేదంటే ఫుడ్ కొంచెం గ్రేవీ లాగా దీంట్లో ఇచ్చి స్పూన్ కూడా ఉంటుంది అనమాట అటాచ్డ్. దీంతో కూడా తినిపించవచ్చు. చూడండి, కొంచెం బాటిల్ గట్టిగా లేకుండా కొంచెం స్మూత్గానే ఉందన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది అని అన్నీ చూస్తున్నాను. నెక్స్ట్ ఏం తీసుకొచ్చారు? ఇది నోస్లోకి ఏదైనా డస్ట్ పడకపోతే క్లీన్ చేసేదానికి. ఇది స్పూను అంటే చాలా మెత్తగా వచ్చిందనమాట, స్మూత్గా. తనకి టీత్ వచ్చినప్పుడు గుచ్చుకోకుండా. ఇది వాటర్ బాటిల్గా యూస్ చేయొచ్చు, మిల్క్ కూడా యూస్ చేయొచ్చు, మిల్క్ పోసుకొని. ఫస్ట్ నేను తనకి ఏదైనా ఫ్రూట్ పెట్టి తినిపించేదానికి తీసుకురమ్మని చెప్పా. ఏదో ఇది తీసుకురమ్మని చెప్పాను అనమాట. దీంట్లో ఏదైనా ఫ్రూట్ పెట్టి ఇంకా పాప నోట్లో సిప్ చేసుకుంటూ ఉండొచ్చు, అంటే ఏడవకుండా అప్పుడప్పుడు. ఇంకా అలవాటు చేయాలి కదా ఒక్కోటి క్రేవింగ్స్. సో ఇది తన టీత్కి పెయిన్ రాకుండా ఇది నోట్లో పెట్టుకొని ఏదో పిల్లలకి పళ్ళు వచ్చినప్పుడు జుజువా ఉంటుంది కాబట్టి ఇది కొరుక్కుంటూ ఉండొచ్చు అనమాట. ఇది పళ్ళు క్లీన్ చేసేదానికి. ఇది ఫుడ్ తిన్నప్పుడు దానికి ఏం డస్ట్ పాడు అంటుకోకుండా ఉండేదానికి ఇవి తీసుకొచ్చాడు. ఇంకా స్నోపీకి షాంపూ ఒకటి, అంటే మా పెట్కి, పాపకి షాంపూ అయిపోయిందని చెప్పాలని తీసుకొచ్చాడు. డాగ్కి ఇది గ్రేవీ లాగా ఫుడ్లో కలిపి ఇవ్వడానికి. తనకి ఫీవర్ వచ్చిందనమాట. అంటే నేను వర్షం